కూటమి నేతలు ఎవరూ కూడా కవ్వింపు చర్యలకు పాల్పడొద్దు అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇసుక పాలసీలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని మరొకసారి స్పష్టం చేశారు. అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలే ఎజెండాగా పనిచేయాలన్నారు. ప్రజా సంక్షేమంపైనే ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలన్నారు. ఈ సందర్భంగా వైసీపీపై విమర్శలు గుప్పించారు చంద్రబాబు. వైసీపీ బురద చల్లే ప్రయత్నం చేస్తోంది అన్నారు. 5 ఏళ్లలో టీడీపీ నేతలపై వైసీపీ పెద్ద ఎత్తున కేసులు పెట్టినప్పటికీ కక్షపూరితంగా వ్యవహరించొద్దని, చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఇదే మీటింగ్ లో డిప్యూటీ సీఎం పవన్ కూడా నేతలకు పలు సూచనలు చేశారు. ప్రజలకి చేరువగా పరిపాలన అందించాలి అన్నారు. ఇసుకతో పాటు రవాణా రేట్లు కూడా తగ్గాలని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఎమ్మెల్యేలతో కలిసి పనిచేయాలని సూచించారు పవన్. కూటమి నేతలెవరూ కూడా కవ్వింపు చర్యలకి పాల్పడొద్దు అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇసుక పాలసీలో కూడా నేతలెవరూ జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేశారు. అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఈశ్వర్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈశ్వర్, ఈరోజు చాలా కీలకమైన సమావేశమే జరిగిందని చెప్పాలి. ఎందుకంటే మొదటి రోజు అసెంబ్లీ సెషన్లో భాగంగా గవర్నర్ ప్రసంగం తర్వాత జరిగిన కూటమి లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్లో చంద్రబాబు చాలా తన ప్రభుత్వ ప్రాధాన్యాలని తన లెజిస్లేటర్లకి అన్ని 3 పార్టీల శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి వివరించే ప్రయత్నం చాలా గట్టిగా చేశారు. ప్రధానంగా 3 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి కాబట్టి 3 పార్టీల సెంటిమెంట్లు దెబ్బతినకుండా ముందుకు వెళ్ళాలి. అదే సమయంలో రాష్ట్ర అభివృద్ధి మనకి గీటురాయిగా కావాలి. దాని కోసమే అందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2029 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆ ఎన్నికల్లో మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలంటే మనం ఏమేమి చేయాలి, ప్రజల మన్ననల్ని ఏమేమి పొందాలి, ఇచ్చిన హామీల్ని ఎంతవరకు నెరవేర్చాలి అన్న దాని మీదే ఫోకస్ చేయాలి. ఎలాంటి ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నాలకు వెళ్ళొద్దు. రాజకీయ కక్షలకి అంతకు మించి వెళ్ళకపోవడం మంచిది. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే నాకంటే ఎవరు రాజకీయ పొలిటికల్ విక్టిమ్ ఇక్కడ ఎవరు ఉండరు. ఎందుకంటే 53 రోజుల పాటు జైల్లో ఉన్నాను. మాజీ ముఖ్యమంత్రిగా 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన తానే అంత ఇబ్బందులు పడితే తీసుకోవాల్సి వస్తే రాజకీయ కక్ష ఎక్కువ నేనే తీర్చుకునే అవకాశం ఉంటుంది. కానీ వాటికి నేను అసలు ఆలోచించడం లేదు. ఆ దిశగా నాకు ఆలోచనలు కూడా రావడం లేదు. రాష్ట్ర అభివృద్ధి మీదే అందరం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది అంటూ చాలా కీలకంగానే ఒక గట్టి సందేశాన్ని ఆయన ఇచ్చినట్టుగా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా అందరూ దృష్టిలో ఉంచుకోండి. ఆర్థికంగా చాలా ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో అంటే కనీస అత్యవసర పనులకు కూడా ఏమాత్రం ముందుకు వెళ్ళలేని విధంగా ఆర్థిక వ్యవస్థ సహకరించలేని పరిస్థితి ఉంది. అలాగే వ్యవస్థల్లో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. నిన్న ఆయన ఈ ఎగ్జాంపుల్ని కూడా కోట్ చేశారు. మదనపల్లి ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి కూడా రాత్రి జరిగితే అధికారులు ఉదయం వరకు కూడా దాన్ని చాలా నాన్ సీరియస్గా తీసుకున్నారు. ఇట్లాంటి వ్యవస్థలు చాలా నిర్లిప్తంగా ఉన్నట్టుగా తనకు అర్థమైంది. అందుకే అధికారులని డీజీపీకి స్వయంగా తానే ఫోన్ చేసి హెలికాప్టర్లో వెళ్ళాలని పరుగులు పెట్టించే ప్రయత్నం చేశాను. సో వ్యవస్థల్లో కూడా ఆ చురుకుదనాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. సో ఇలాంటి ప్రాథమికంగా చాలా మౌలికంగా చాలా సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని దాటుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అభివృద్ధికి వీటన్నిటిని దాటుకుని ముందుకు వెళ్ళకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. కేంద్రం అయితే కొంత సానుకూలంగా రాష్ట్రానికి సహాయం చేసే విషయంలో కేంద్రం చాలా సానుకూలంగానే ఉంది. దాన్ని మనం ఉపయోగించుకునే విధంగా అందరం కలిసి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇసుకకు సంబంధించి కూడా కొంతమంది ఇసుక గతం కంటే కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ ధరకి లభిస్తుంది. ఎందుకంటే సినరేజ్ కొంత తక్కువ ఉన్న ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు. తూర్పుగోదావరి నుంచి ఇసుక రావడానికి టన్నుకి ఇక్కడ పశ్చిమ గోదావరికి రావడానికి దాదాపు 6,000 రూపాయలు పడుతుంది. గత ప్రభుత్వం కంటే ఎక్కువగా ఉందన్నట్టుగా కొంతమంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో అక్కడ కూడా అట్లాంటి ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా ట్రాన్స్పోర్టేషన్ ఎంత ఖచ్చితంగా వసూలు చేస్తారో దానికి కూడా ఒక ధరను నిర్ధారించి, అలాగే సిన్నరేజ్ని కూడా చాలా తగ్గించి వీలైనంత వరకు తక్కువకి ఇసుకని ఇవ్వాలన్న ప్రయత్నాన్ని చేయాలి. ఎందుకంటే ఇసుక ఉచితంగా ఇస్తామని ఇప్పటికే చెప్పాం కాబట్టి ఆ విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి. అదే సమయంలో ఇసుకలో కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కూడా జోక్యం చేసుకోవద్దు. తాను ఎట్టి పరిస్థితుల్లో అందులో మాత్రం కూటమి ధర్మాన్ని కూడా అవినీతి విషయంలో కావచ్చు, లేకపోతే ఇంకేదైనా
ప్రజలకు సంబంధించి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తే పరిస్థితుల్లో కూటమి ధర్మాన్ని కూడా పక్కన పెట్టి చాలా కఠినంగానే వ్యవహరిస్తాను, రాజీ పడే ప్రసక్తే లేదు అంటూ కూటమి నేతల ముందే చాలా కుండ బద్దలు కొట్టినట్టుగా చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి చెప్పినట్టుగా అర్థమవుతుంది. సో మొత్తానికి ఈరోజు తన ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరించే ప్రయత్నం అయితే చాలా గట్టిగా చేశారు. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చెప్తూ మిగతా ముందుకు వెళ్ళాలంటే మీ అందరూ సహకారం కావాలి, అందరూ పరిస్థితిని అర్థం చేసుకుని ప్రజల ఇబ్బందులను ఎక్కువగా అసెంబ్లీలో ప్రస్తావించే విధంగా క్వశ్చన్ అవర్లో పాల్గొనాలి, మీ నుంచి తీసుకునే ఫీడ్బ్యాక్ ఆధారంగానే ప్రజలకు సంబంధించి మళ్ళీ తిరిగి మేము ఆ పాలసీలను రూపొందించే అవకాశం ఉంటుంది కాబట్టి యాక్టివ్గా ఎమ్మెల్యేలు అందరూ పాల్గొనాలంటూ ఆయన కూటమి పక్ష ఎమ్మెల్యేలకు అందరికీ ఎమ్మెల్సీలకి ఆయన హితబోధ చేసినట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో రేపటి నుంచి అసెంబ్లీ మళ్ళీ తిరిగి జరగబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మూవింగ్ ఆన్, మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో సిఐడి విచారణ కొనసాగుతోంది. ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ కాదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. మరోవైపు సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ ఆర్డీఓ హరిప్రసాద్ను విచారిస్తున్నారు. అర్ధరాత్రి 11:40 వరకు కార్యాలయంలో పనిచేసిన సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ ఆఫీసు నుంచి వెళ్లిన 15 నిమిషాల తర్వాత ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులకు వీఆర్ఏ రమణయ్య చెప్పారు. దీంతో క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్తో ఆఫీసులో తనిఖీలు చేపట్టారు. అలాగే సబ్ కలెక్టర్ కార్యాలయం సిబ్బంది మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. కీలకమైన 4 విభాగాల్లోని రికార్డులే అగ్నికి ఆహుతైనట్టుగా గుర్తించారు. మదనపల్లి నుంచి మా సీనియర్ కరస్పాండెంట్ రాజు మరింత సమాచారం అందిస్తారు. రాజు, సీఎం ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నట్టున్నారు. డాగ్ స్క్వాడ్ వెళ్ళిందా, క్లూస్ టీమ్ వెళ్ళిందా అని ప్రతి విషయాన్ని కీన్గా క్వశ్చన్ చేస్తున్నట్టున్నారు. 22A దస్త్రాలు ఏవో కాలిపోయాయని చెప్తున్నారు. ప్రాథమిక నివేదిక ఏం చెప్తోంది? అంటే ఖచ్చితంగా ప్రస్తుతం అయితే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో డీజీపీ ద్వారకా తిరుమలరావుతో పాటు సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యర్ కూడా ఉన్నారు. పూర్తిగా ఈ ఘటన ఏ విధంగా జరిగింది, ప్రాథమికంగా అధికారులు సేకరించిన సమాచారంపై పూర్తి దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే ప్రమాదం జరిగింది షార్ట్ సర్క్యూట్ వలన లేదా అగ్ని ప్రమాదమే జరిగిందా, దీని మీద ఇప్పటికే ప్రాథమికంగా ఇచ్చిన నివేదిక ప్రకారం అయితే షార్ట్ సర్క్యూట్ కారణం కాదని ఎస్పీడీసీఎల్ సీఎండీతో పాటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు చాలా క్షుణ్ణంగానే ప్రాథమిక దర్యాప్తు అయితే చేశారు. కాబట్టి ఆ నివేదిక ప్రకారము ప్రమాదం జరిగింది షార్ట్ సర్క్యూట్ వల్ల కాదు అని ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చారు. అయితే మరోవైపు అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో మంటలు ఏ విధంగా చెలరాగాయి, మంటలు జరిగినప్పుడు ఏ తీవ్రత ఏ విధంగా ఉంది అంటే ఏదైనా ఆయిల్స్ లాంటివి, పెట్రోల్ లాంటిది అలాంటిది వేస్తే చాలా వేగంగానే మంటలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ షార్ట్ సర్క్యూట్ వల్ల అయితే చాలా నిదానంగా మంటలు వచ్చే అవకాశం ఉంది. అసలు ఈ ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉంది అనే దానిపైన కూడా ఫైర్ సిబ్బందులు కూడా విచారిస్తున్నారు. ప్రత్యేకించి ఎవరైతే ఇక్కడ నిన్న అర్ధరాత్రి ఆదివారం రోజు కూడా విధుల్లో ఉన్నటువంటి సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ ఉన్నాడో, ఈ గౌతమే క్రియాశీలకంగా కీలకంగా వివరించినట్టుగా అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అతను అదుపులో తీసుకున్నారు. మరోవైపు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉండే సిబ్బందిలందరినీ అదుపులో తీసుకొని విచారించారు. పూర్తిగా ఈ 2 రోజులుగా ఏం జరిగింది, గతంలో పనిచేసినటువంటి ఆర్డీఓ మురళీ కూడా ఎందుకు వచ్చాడు ఈ కార్యాలయానికి, ఇప్పటి వరకు నిన్నటి వరకు కూడా విధుల్లో ఉండే హరిప్రసాద్, ఈరోజు ఆయన రిలీవ్ కావాలి, కొత్తగా మరో అధికారి రావాల్సి ఉంది. ఈరోజు కొత్త అధికారి స్వరూపు బాధ్యతలు చేపడుతున్నటువంటి పరిస్థితుల్లోనే నిన్న రాత్రి ఈ ప్రమాదం జరిగిందంటే ఖచ్చితంగా కుట్ర కోణము దాగి ఉంది, ఖచ్చితంగా కుట్రపూరితంగానే ఇది జరిగిందని ఇప్పటికే గుర్తించారు. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకుని డీజీపీని సిఐడి చీఫ్ని హెలికాప్టర్లో పంపించి దర్యాప్తు చేయమని ఆదేశించారంటే ఖచ్చితంగా కుట్ర కోణము దాగి ఉందన్న విషయం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మరి కాసేపట్లోనే ద్వారకా తిరుమలరావు మీడియా ముందుకు వచ్చి అన్ని వివరాలు చెప్పే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా అధికారులను విచారిస్తున్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న అందరి మొబైల్స్ సీజ్ చేసి వాళ్ళ దగ్గర సమాచారాన్ని రాబెడుతున్నారు. పూర్తిగా 4 సెక్షన్లలోనే ఈ ప్రమాదం జరిగింది. పూర్తిగా రికార్డులన్నీ కూడా కాలిపోయాయి. ఈ రికార్డులన్నీ కూడా కేవలం పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తూ చేసే సెక్షను, మరోవైపు ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించి రికార్డు ఉన్నటువంటి గది, మరోవైపు ఎన్ఓసీలు ఇచ్చే గది, అట్లాగే పూర్తిగా ఆర్టీఏ యాక్ట్కి సంబంధించినటువంటి రికార్డులు ఉన్నటువంటి గది. అంటే ఈ 4 రికార్డులు, ఈ 4 రూముల్లో ఉన్న రికార్డులే కాలిపోయినాయంటే ఖచ్చితంగా ఇందులో గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలు బయటపడతాయి అన్న ఉద్దేశంతోనే రాత్రికి రాత్రే తగలబెట్టారు, లేదంటే కాల్చివేసే ప్రయత్నం చేశారు, అగ్ని ప్రమాదంగా చూపించే ప్రయత్నం చేశారు అన్నదే ఇప్పటి వరకు కూడా పోలీసులు అనుమానం. కాబట్టి ఆ రకంగానే దర్యాప్తు టెక్నికల్ ఎవిడెన్సెస్ లైక్ సీసీటీవీ విజువల్స్ సబ్ కలెక్టర్ ఆఫీస్ అంటున్నారు కాబట్టి ఆబ్వియస్గా అక్కడ సీసీటీవీ క్యామ్స్ ఉండాలి, లేకపోతే మీరు అంటున్నట్టు కాల్ డేటా
వీటికి సంబంధించి ఏం క్లూ ఉందా? ఖచ్చితంగా ఇప్పటికే సీసీ కెమెరా ఫుటేజ్ని స్వీకరించారు. పూర్తిగా హార్డ్ డిస్క్ కూడా స్వాధీనం చేసుకున్నారు. నిన్న రాత్రి ఏదైతే సెల్ టవర్ ఆధారంగా ఎవరైతే ఇక్కడ సీనియర్ అసిస్టెంట్ నిన్న రాత్రి 11:30 వరకు ఇక్కడ ఉన్నాడో ఆయన కాల్ డేటా కూడా చూశారు. పూర్తిగా సిబ్బంది కాల్ డేటా కూడా చూశారు. ఆ సమయంలో ఇక్కడ ఎవరెవరు సిబ్బంది ఉన్నారు, వీళ్ళ కదలికలు ఏంటి, నిన్న ఎవరు కార్యాలయానికి వచ్చారు, అసలు ఈ 3 రోజులుగా సీసీ ఫుటేజ్లో అధికారుల రాకపోకలు ఏం జరిగాయి, అసలు ఈ 4 గదుల్లోకి ఎవరు వెళ్ళారు అంటే ఇవన్నీ ఆధారాలు సేకరించే పనులు అయితే ఇప్పటికే పోలీసులు ఉన్నారు. కావాల్సినంత సమాచారం అయితే పోలీసులతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఉదయం నుంచి కూడా సిఐడి టీం ఆ పనిలోనే ఉంది. కొద్దిసేపటి క్రితం వచ్చినటువంటి సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యర్ కూడా ఈ సమాచారాన్ని చేరవించారు. అయితే ద్వారకా తిరుమలరావు మాత్రము ప్రమాదం జరిగిందంటున్నప్పుడు ఏదైతే అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ సిబ్బంది నుంచి సమాచారము, మరోవైపు ఇప్పటి వరకు కూడా షార్ట్ సర్క్యూట్ అంటే ఎస్పీడీసీఎల్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏం చెప్తోంది, ఈ ఆధారాలు కూడా సేకరిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదు, కుట్ర కోణం దాగి ఉందన్న కోణంలోనే దర్యాప్తు జరుగుతుంది. మరి కాసేపట్లోనే డీజీపీ తిరుమలరావు మరిన్ని వివరాలు మీడియాకు వివరించే అవకాశం అయితే ఉంది. రైట్ రాజు. కమింగ్ టు థర్డ్ న్యూస్, నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ మిస్సింగ్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. సైబర్ ట్రాప్ కోణంలో విచారిస్తున్నారు పోలీసులు. ఇక కీలక విషయాలు రాబడుతున్నారు. పలు అకౌంట్స్ కి వెంకటరమణ మనీ కూడా ట్రాన్స్ఫర్ చేసినట్టు ఆధారాలు సంపాదించారు పోలీసులు. హైదరాబాద్ ఉత్తరాది ముఠాల పాత్ర కూడా ఉన్నట్టుగా గుర్తించారు అధికారులు. అయితే వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. వెంకటరమణ ఈ నెల 15 నుంచి కనిపించకుండా పోయారు. అంటే ఇప్పటికీ వారం రోజులైంది. కానీ ఇంతవరకు వెంకటరమణ ఆచూకీ లభించలేదు. అతని కోసం పోలీసులు చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ ఫలితం మాత్రం కనిపించట్లేదు. మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, గత వారం రోజులుగా వెంకటరమణ కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలుస్తుంది. వెంకటరమణ ఇంట్లో నుంచి వెళ్లిపోయేటప్పుడు ఒక లేఖ రాశారు. ఆ లేఖలో పలువురి పేర్లు కూడా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. పోలీసులు ఈ వారం రోజుల పాటు ఆ లేఖలో పేర్కొన్న వారితో ఏమైనా విచారణ జరిపారా? ఎలాంటి విషయాలు రాబట్టగలిగారు? మీరు చెప్పినట్టుగానే వెంకటరమణరావు మిస్సింగ్ కేసు సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ని తలపిస్తోంది. మొదట ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ఇంటి నుంచి వెళ్ళిపోయిన వెంకటరమణరావు తనను ఇకపై వెతకొద్దంటూ లేఖలో కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కదలికలపైన దృష్టి సారించిన పోలీసులు మచిలీపట్నం నుంచి విజయవాడ వచ్చారని భావించి విజయవాడలో ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్లు అలాగే విజయవాడ నగరానికి సంబంధించినటువంటి ఆయన ప్రయాణించినటువంటి అన్ని మార్గాల సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడన్న కోణంలో దర్యాప్తు చేసి ఏలూరు బుడమేరు కెనాల్స్లో దాదాపు విజయవాడ నుంచి కెనాల్ ట్రావెల్ అవుతున్నటువంటి ఏలూరు వరకు కూడా గాలించారు. అయినప్పటికీ కూడా ఎటువంటి ఆచూకీ లభ్యం కాలేదు. ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్తో పాటుగా స్పెషల్ పార్టీ పోలీసులు డ్రోన్స్ తోటి గాలించారు. ఎటువంటి ఫలితం కూడా దక్కలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు మళ్ళంతా లోతుగా దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా వెంకటరమణరావు మిస్సింగ్కి సంబంధించినటువంటి అంశంలో ఆయన సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నట్టు కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. గత 2 నెలలుగా కూడా వెంకటరమణరావుని సైబర్ నేరగాళ్లు వేధించినట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే పరువు పోతుందని భావించిన వెంకటరమణరావు ఈ యాంగిల్లో అంటే ఇప్పటికే ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా ఆ లేఖను రాసి అక్కడి నుంచి ఈ ఇబ్బందుల దృష్ట్యా బయటికి వెళ్ళినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. మనకంతున్నటువంటి సమాచారం ప్రకారం ఆయన సైబర్ నేరగాల వల్ల చిక్కుకొని ఆయన అకౌంట్ నుంచి కొంత అమౌంట్ను కూడా వారికి ట్రాన్సాక్షన్ చేసినట్టుగా తెలుస్తుంది, ట్రాన్స్ఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. దాదాపు 3.5 లక్షలకు పైగా ఆయన అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవడంతో పాటుగా ఆయనకు ఫోన్ కాల్స్ చేసి వేధించినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అందులో భాగంగానే సైబర్ పోలీసులు ప్రస్తుతం ఎవరైతే ఈ నిందితులు అకౌంట్స్కి మనీ ట్రాన్స్ఫర్ అయ్యో వారిని గుర్తించేందుకు ప్రస్తుతం ఉత్తరాది ముఠాలుగా భావించి వారి కోసం గాలించేందుకైతే వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఆ దిశగా కూడా దర్యాప్తునైతే చేస్తున్నారు. ఇక్కడ టెక్నికల్గా మనం చూడవలసింది పోలీసులు కూడా గుర్తించింది ఆత్మహత్య చేసుకుని ఉండుంటే ఆయన డెడ్ బాడీ కనీసం 15 లేదా 16 కిలోమీటర్లు మాత్రమే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆయన డెడ్ బాడీ ఎక్కడ కూడా కాలంలో తేలలేదు. రెండవది ఆయన విజయవాడ మనం చూస్తున్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లో కూడా ఎక్కడ ఆందోళన కానీ భయం కానీ బాధ కానీ లేకుండా వాటర్ బాటిల్ తీసుకొని షాపింగ్ చేసి హోటల్లో టిఫిన్ చేసి బయటికి వెళ్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఈ లెక్కన ఆయన సైబర్ నేరగాళ్లకు భయపడి పరుగు పోతుందన్న భయంతో ఆందోళనతో వెళ్ళారని భావించిన పోలీసులు ప్రస్తుతం ఆయన ఎక్కడికి వెళ్ళారనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు ప్రారంభించారు. ఆ దిశగానే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఏలూరు కెనాల్తో పాటుగా బుడమేరు కెనాల్లో కూడా పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ సైబర్ నేరగాళ్ల అకౌంట్లను కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించి ఆయా కాల్స్ పైన కూడా దృష్టి సారించారు. థ్యాంక్ యూ వసంత్. ఇక ఢిల్లీలో బిజీగా ఉన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అగ్రనేత ఖర్గేతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఖర్గేతో చర్చించారు.
అలాగే సిఆర్ పాటిల్ను కలిశారు రేవంత్. అంతకుముందు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ తో రేవంత్ భేటీ అయ్యారు. తెలంగాణలో 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేస్తోన్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు రేవంత్. వినియోగదారులకు ఇచ్చే రాయితీని ముందుగానే ఆయిల్ కంపెనీలకు చెల్లించే అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీని కలిసింది సీఎం బృందం. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఆమెతో చర్చించారు. ఇక రాత్రికి రాహుల్ గాంధీని కలిసి వరంగల్లో నిర్వహించే కృతజ్ఞతా సభకు హాజరు కావాలని ఆహ్వానం అందించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ ఎలా సాగుతోంది? 2 రోజుల ఢిల్లీ టూర్లో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా కలుస్తున్నారు. ఇటు కాంగ్రెస్ హైకమాండ్ పార్టీకి సంబంధించిన హైకమాండ్ నేతలతో పాటు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీతో పాటు కేంద్ర మంత్రులను కూడా కలుస్తున్నారు. ఈ రోజు రాత్రి 9 గంటలకు 2 రోజుల సీఎం ఢిల్లీ టూర్ ముగించుకొని హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతున్నారు. రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలోనే బిజీ షెడ్యూల్ అయితే నడుస్తోంది. మొదటగా నిన్న ఎన్డీఎస్ఏకి సంబంధించిన కేంద్ర నిపుణుల కమిటీ ఏదైతే ఢిల్లీలో ఉందో వాళ్లతో సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీటింగ్ తర్వాత ఎలా జరిగింది ఎన్డీఎస్ఏ రిపోర్టుకు సంబంధించి, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశంపై నిన్న సీఎం రేవంత్ రెడ్డి తన అధికారిక నివాసంలో ఢిల్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే ఇరిగేషన్ మంత్రులు అధికారులతో వాళ్ళతోని రివ్యూ నిర్వహించారు. ఎటువంటి డిస్కషన్స్ జరిగినాయి, ఎలాంటి నిర్ణయాలు అభిప్రాయాలను వెలుబుచ్చారు, ఎటువంటి అనేది కూడా నిన్న జరిగింది. ఇక ఈరోజు ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన హైకమాండ్లో ఉన్న పెద్దల్ని కలుస్తున్నారు. ప్రియాంక గాంధీని కలిశారు, మల్లికార్జున ఖర్గే కలిశారు. వారితో పాటుగా కూడా రాహుల్ గాంధీని కూడా కలవాలనేది సీఎం రేవంత్ రెడ్డి టూర్లో ఉన్న ప్రధాన ఎజెండా. ఎందుకంటే ఈ రైతు రుణమాఫీకి సంబంధించి ఆగస్టు 15 కల్లా 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తున్నారు కాబట్టి దానికి కృతజ్ఞతగా ఒక సభను ఏర్పాటు చేయాలి. వరంగల్లో ఈ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2022లో వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ 2 లక్షల రుణమాఫీ వర్తింపజేస్తాము కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్న నేపథ్యంలోనే ఏకకాలంలో 31,000 కోట్ల రూపాయలను వెచ్చించి రుణమాఫీ చేస్తున్నారు కాబట్టి దాని ఒక పండుగ వాతావరణంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించిన ఈ సందర్భంలో, తీర్మానం చేసిన సందర్భంలో ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని పిలవాలనేదే ప్రధాన ఎజెండాగా వెళ్లారు. దానిలో భాగంగానే ఇక కేంద్ర మంత్రులను కూడా కలిశారు. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను సీఎం రేవంత్ రెడ్డి కలవటం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ప్రహ్లాద్ జోషిని కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసి పలు విషయాలపై చర్చించడం జరిగింది. ఇక జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయిన ముఖ్యమంత్రి చాలా విషయాలను చర్చించారు. దాంట్లో అతి ముఖ్యమైనది ఏంటంటే ఇక మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు సీఎం కృతనిశ్చయంతో ఉన్నారు. దానికి సంబంధించి 4,000 కోట్ల రూపాయలను మంజూరు చేయాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని కోరటం జరిగింది. ఇక అలాగే ఉస్మాన్ సాగర్ అయ్యుండొచ్చు, హిమాయత్ సాగర్ అయ్యుండొచ్చు, వాటిని గోదావరి జలాలతో నింపాలనేది సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్గా ఉంది. అందులో భాగంగానే 6,000 కోట్ల రూపాయలు కావాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని కోరటం జరిగింది. ఇక 2019లో జన్జీవన్ మిషన్ ప్రారంభమైన ఈ పథకం కింద ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వానికి ఎటువంటి నిధులు కేటాయించలేదు కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకుని వీలైనంత ఎక్కువ మొత్తంలో నిధులను కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నారు. ఈరోజు 2 రోజుల పర్యటన ముగించుకుని ఈరోజు రాత్రి 9 గంటలకు సీఎం తిరిగి హైదరాబాద్కి ప్రయాణం అవుతున్నారు. రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి తెలంగాణలో. దానిలో భాగంగా ఈరోజు రాత్రి ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వీళ్ళందరూ కూడా తిరిగి హైదరాబాద్కు ప్రయాణం అవుతున్నారు. రైట్గా వెదర్ అప్డేట్ వద్దాం. ఏపీలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో మరో 3 రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉత్తర కోస్తా అంతటా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. దక్షిణ కోస్తాలోనూ అక్కడక్కడ వర్షాలు పడతాయని వెల్లడించారు. తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నందున 4 రోజుల పాటు చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు తెలంగాణలో కూడా తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ. సో ఏపీలో వెదర్ అప్డేట్ కు సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఖాజా ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఖాజా, ఇప్పటికే ముంపు ప్రాంత వాసుల్ని తరలిస్తున్నారు సురక్షిత ప్రాంతాలకు. మరోవైపు కలెక్టర్లు కూడా ప్రాంతాలకు వెళ్లి పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఇంకా 3 రోజుల పాటు వర్షాలు ఇదే రీతిలో కొనసాగితే అప్పుడు ఎలా ఉండబోతోంది సిచ్యువేషన్? ఖచ్చితంగా ఇప్పటికే గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపోతున్నాయి. రిజర్వాయర్లో నీటి మట్టం అమాంతంగా పెరిగిపోతుంది. అయితే మరో 3 రోజుల పాటు ఈ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలోనే అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టరేట్లో ప్రత్యేకంగా
కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా ఈ ముంపు మండలాలైన చింతూరు సబ్ డివిజన్లో ఎడపాక, విఆర్పురం, కూనవరంతో పాటు మరికొన్ని మండలాల్లో ఇప్పటికే ఆ క్షేత్రస్థాయిలో అధికారులు రంగంలోకి దిగారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. దీంతోపాటు రేపు కూడా ఆయా ప్రాంతాల్లో చింతూరు సబ్ డివిజన్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అయితే ప్రధానంగా వాయుగుండం బంగాళాఖాతంలో ఏర్పడి భూభాగంపైకి వెళ్ళి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అల్పపీడనంగా కొనసాగుతున్నప్పటికీ దాని ప్రభావంతో ఇప్పుడు ఇంకా ఏపీలో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా మారాయి. దీని ప్రభావం ఇంకా ఏపీపై కొనసాగుతుంది. రాగల 24 గంటల్లో ఇంకా చాలా చోట్ల ఓ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాదాపుగా 3 రోజుల పాటు ఈ వర్షాల ప్రభావం కొనసాగుతుంది. అంటే రేపు అనకాపల్లి అలాగే అల్లూరు జిల్లాతో పాటు కాకినాడ జిల్లాలో ఓ మోస్తరు నుంచి విస్తారంగా 1-2 చోట్ల భారీగా వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. మరోవైపు తీరం వెంబడి బలమైన ఎదురుగాలు వీస్తున్నాయి. ఎందుకంటే ఈ అల్పపీడన ప్రభావం ఇంకా అటువైపు ఛత్తీస్గఢ్పై ఉన్నప్పటికీ ఆ ప్రభావంతో ఇక్కడ ఋతుపవనాలు యాక్టివ్గా మారాయి. సముద్రం అల్లకల్లోలంగా ఇంకా ఉంది. కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. నదులు అలాగే వాగుల నుంచి వచ్చి చేరుతున్న నీరుతో సముద్రంలోని కొంతమేర నీటి కలర్ కూడా చేంజ్ అయింది. దీంతో ఒక్కసారిగా ఇంకా ప్రమాదం పొంచి ఉందని చెప్తున్నారు. తీర ప్రాంతాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. మరోవైపు ఏఓబీలో అంటే ఒరిస్సాలో భారీ స్థాయిలో వర్షాలు కురవడం వల్ల ఏఓబీపై ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ప్రధానంగా ఏఓబీలోని గుంటవాడ, డొంకరాయి, జోలాపుట్టు, దీంతోపాటు బలిమల రిజర్వాయర్లో భారీగా నీరు వచ్చి చేరుతుంది. దీంతోపాటు చింతూరు సబ్ డివిజన్లో గోదావరి, శబరి నదుల ఉధృతానికి అక్కడ ఆయా ప్రాంతాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అమరావతిలోని విపత్తుల నిర్వహణ సంస్థ స్టేట్ కంట్రోల్ రూమ్ నుండి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దింపారు. ఎక్కడెక్కడైతే ఈ ముంపుకు అవకాశం ఉందో, ఎక్కడెక్కడైతే ఈ బ్యారేజీల్లో, రిజర్వాయర్లో వరద నీరు ఎక్కువ అయ్యి దిగువకి విడిచిపెడతారో ఆయా ప్రాంతాల్లో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అలర్ట్స్ జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డీటెయిల్స్ అందించినందుకు. ఇది ఇవాళ 5 at 5 బ్రేక్ తర్వాత